ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఉండవల్లిలో తన నివాసం నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ సిబ్బంది వాళ్ళకి జీరో ఫేర్ టికెట్ను కూడా కుట్టి అందజేసిన పరిస్థితి. మనం ఏదైతే చంద్రబాబు ప్రయాణించినటువంటి బస్సులో ఉన్నాం, ప్రస్తుతం మనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రయాణిస్తూ వచ్చినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి వచ్చారు కదా, ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది సార్. చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు ఆయన కలవడమే ఎప్పుడు జీవితంలో కలుస్తాం అనుకోలేదు. అసలు ఆయన పక్కన కూర్చుంటేనే ఒక ఇలాగా అనిపించి ఏడుపు వచ్చేసి. మీరు అన్నట్టు నిజంగా ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు టీవీల్లోనూ లేదా బయట ఎక్కడన్నా చూస్తాం. ఆయనతో నేరుగా పక్కన కూర్చొని మాట్లాడేది ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అస్సలు అసలు ఆకాశం మొత్తం నా ముందు ఉన్నట్టుంది. అంత ఇష్టం అనిపించింది నాకు. చాలా బాగుంది. మా ఆయనకు కూడా తెలుగుదేశం అంటే చాలా ఇష్టం. అందుకని సార్తో కూడా అదే చెప్పాను. మా ఆయనకు చాలా ఇష్టం అండి మీరంటే. నీతో మాట్లాడుతుంటే మా ఆయన పైనుండి చూస్తాడు కూడా సార్ అంటే. ఆయన కూడా కొద్దిసేపు క్రితం చెప్పారు, మహిళలతో పాటు నేను వారితో మాట్లాడుతూ వచ్చాను, వాళ్ళ సమస్యలు విన్నారు, వాళ్ళు కూడా నా దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చిన ఆయన కూడా చెప్పారు. అంటే ఏం మాట్లాడారు మీతో ఆయన? ఏం మాట్లాడామంటే, మీకు పిల్లలు ఎంతమంది అన్నారు? ముగ్గురు అని చెప్పాను. పిల్లల పెళ్ళి అయిపోయిందంటే ఆడపిల్లల పెళ్లి చేస్తానని చెప్పాను. ఇంక బాబు ఏం చేస్తున్నారంటే, ఇలా కూలి పని చేసుకుంటున్నాను, నేను మున్సిపాలిటీ చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఎలా ఉందమ్మా అన్నారు. మీరు వచ్చినా చాలా బాగుంది సార్ అన్నారు. జీతం ఎంతమ్మా అన్నారు. 21,000 సార్ అన్నాము. మేము వచ్చినాక బాగుందమ్మా, మీకు ఎలా ఉందంటే, బాగుంది సార్, మీరు వచ్చిన తర్వాతే హ్యాపీగా ఉంటున్నాము. 21,000 తీసుకుంటున్నాము, అంతకుముందు తక్కువ. అసలు ఇప్పుడు హ్యాపీగా బతుకుతున్నాం సార్ అంటే, ఇంకా ఉండే కొంత ఇంకా హ్యాపీగా ఉంటారమ్మా మీరు అని చెప్పారు సారు. నా ఒంటి మీద ఇలా చెయ్యేసి మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉంది సార్ అసలు. టికెట్ ఎట్లా వచ్చింది మీకు? టికెట్ తీసుకొని వచ్చారు మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనతో పాటు. టికెట్ ఫ్రీ బస్సే సార్. టికెట్ తీసుకోలేదు, ఫ్రీ బస్సేను. సార్తో పాటు ఎక్కాము. అసలు హ్యాపీగా ఉంది. ఆయనతో పాటు ఆయనతో పాటు మాట్లాడుతూ వచ్చిన మహిళలు చెప్తున్నారు, ఆయనతో నేరుగా ముఖ్యమంత్రిని చూడటం, ఆయన పక్కన కూర్చొని మాట్లాడటం, అదేవిధంగా ఆయన మాకు ఎన్నో సూచనలు కూడా చేశారని చెప్తున్నారు. మా కుటుంబ విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నారని చెప్పి, ఇంకా ఆయనతో పాటు మాట్లాడినటువంటి మహిళలతో మనం మాట్లాడిన ఒకసారి ఇప్పుడు బస్సులు ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా బస్సులు కూడా వెళ్తున్న పరిస్థితి. అల్ట్రా పల్లె వెలుగు సంబంధించిన బస్సు ఇది. అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఉచిత బస్సులు? చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూటమి ప్రభుత్వం మనకి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. డైలీ వెళ్ళొచ్చు అన్న. చూశారు కదా, ఇది మొత్తంగా మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. వెనక మళ్ళీ ఇంకొక బస్సు వస్తుంది. అంటే మొత్తం 5 సర్వీసుల్లో ఈ బస్సును నడిపిస్తూ ఉన్నారు. ప్రతి బస్సులను కూడా ఈ రోజు నుంచి కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు వెళ్ళింది అల్ట్రా పల్లె వెలుగు బస్సును మీరు చూశారు. ఇప్పుడు సిటీ ఆర్డినరీ బస్సును మీరు చూస్తున్నారు. ఇది సిటీ ఆర్డినరీకి సంబంధించినటువంటి సర్వీస్కి సంబంధించిన బస్సు ఇది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అంటే మొత్తం మహిళలందరూ కూడా బస్సులో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం. ఇప్పుడు ఇది మెట్రో ఎక్స్ప్రెస్కి సంబంధించిన బస్సు ఇది. మీరు టికెట్ జీరో ఫేర్ టికెట్ ఎట్లా కొడతారు మీరు? అంటే ఎలా చూపిస్తారు? మాకు డిపోలో 2 రోజుల నుంచి ట్రైనింగ్ ఇచ్చారు సార్. జీరో ఫేర్ టికెట్ ఇక స్టేజ్ సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి సార్, ఇది నొక్కితే జీరో టికెట్ వచ్చేస్తుంది సార్. అంటే దాని మీద అంటే ఎంత పడుతుంది టికెట్ ధర? అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు బయలుదేరిన దగ్గర నుంచి లాస్ట్ స్టేజ్ 35 రూపీస్ వచ్చిందండి. ఇది నొక్కేస్తే ఫ్రీ టికెట్ వచ్చేస్తుంది. అంటే లాస్ట్లో దాని మీద 35 చూపిస్తుందా లేక జీరో అమౌంట్ చూపిస్తుందా? పైన 35 అమౌంట్ చూపిస్తుంది, కింద లాస్ట్లో జీరో అని చూపిస్తుంది. అంటే ఏదైనా కొత్త సిస్టమ్ ఏమైనా ఉందా, పాత సిస్టమ్నే వాడతారు? అంటే సాఫ్ట్వేర్ అంతా మార్పు చేశారు. సాఫ్ట్వేర్ మొత్తం మార్పు చేశారు సార్. చూశారు కదా, ఇక్కడ మన దగ్గర ఇందాక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించిన బస్సులో ఇచ్చినటువంటి టికెట్ కూడా మన దగ్గర ఉంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఇది మొత్తం టికెట్ ధర, ప్రభుత్వ రాయితీ టికెట్ ధర 30 రూపాయలు. ప్రభుత్వ రాయితీ కూడా 30 రూపాయలు ఇచ్చారు. చెల్లించవలసింది జీరో. మీరు చూసారు, చెల్లించవలసింది జీరో.
అంటే ఉచితంగా ప్రయాణించవచ్చు. మనం ఒకసారి కండక్టర్తో ఒక టికెట్ కూడా తీసి చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి ఆ జీరో ఫేర్ టికెట్ ఎట్లా ఉంటుంది ఒకసారి తీసి చూపించే ప్రయత్నం చేయండి మేడం. లాస్ట్ ఇబ్రహీంపట్నం టికెట్ ఇష్యూ, ఓకే తర్వాత లాస్ట్ స్టేజ్ ఇబ్రహీంపట్నం. ఓకే ఇదిగోండి, ఇది ప్రింట్ అంటే డబ్బులు ఇస్తే ఈ టికెట్, ఇది ఫ్రీ టికెట్. ఇది ఇప్పుడు మన ఆర్టీవీ మీకు మొత్తం టికెట్ తీసి చూపించింది. జీరో ఫేర్ టికెట్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ 35 రూపాయలు ధర ఉంది. 35 రూపాయలు ప్రభుత్వ రాయితీ 35 రూపాయలు వచ్చింది. చెల్లించవలసిన ధర వచ్చేసి ఇక్కడ జీరో ఫేర్ టికెట్. ఇంకా మహిళలందరూ కూడా బస్సులో ప్రయాణిస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే మహిళలు. అమ్మ ఎలా ఉంది ఉచిత? చాలా బాగుందండి. మాకు చిన్నదానికి పెద్దదానికి ఆటోలకి ఎక్కి 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చుకునే దానికన్నా మాకు చాలా బాగుంది. సీఎం ఇలా చేస్తాం, మాకు చాలా బాగుందండి. ఆయన వచ్చే ఓపెన్ చేస్తాం. మాకు రాజధాని పక్కనే ఉంటాం, మాకు చాలా బాగుందండి. అంటే మొదట్లో జిల్లాల వరకే పరిమితమైన ఒక ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు జిల్లాల వరకేనండి. ఇది వరకు అయితే ఇప్పుడైతే తూర్పుగోదావరి జిల్లాకు కూడా వెళ్ళాలనుకుంటున్నాం. దానికి కూడా ఇస్తే మాకు ఫ్రీగా 300 400 అవ్వకుండా చాలా అభివృద్ధిగా తిరిగి వస్తామండి. మేము ఆడవాళ్ళం చేట్టి ఆడవాళ్ళకి అయితే చాలా బాగుందండి. ఇంకా మహిళలు కూడా కొంతమంది ఉన్నారు. బస్సు కదులుతుంది, ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణిస్తున్న ఫ్రీగా మొట్టమొదటిసారి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా ఆడవాళ్ళందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి అమ్మ ఎట్లా అనిపిస్తుంది? ఆడవాళ్ళందరూ చాలా సంతోషం పడుతున్నాం. చంద్రబాబు నాయుడు మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఇచ్చాడు. అంతేనండి, చాలా బాగా. సఫాయిలు కూడా బాగానే చేస్తారు చంద్రన్న. మాకు అండగా ఉండాలా, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఎలా ఉండాలా. మహానుబాబు దేవుళ్ళలాగా. ఇది మొత్తంగా చూశారు కదా మీరు. మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేసింది. ఉచిత బస్సులు ప్రారంభము అయిన మరుక్షణమే ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేసింది. జీరో ఫేర్ టికెట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఆర్టీవీ చూపించింది. ఇది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 బస్సు సర్వీసుల్లో మొత్తం పూర్తిగా ఈ ఉచిత బస్సు పథకాన్ని స్త్రీశక్తి పేరుతో అమలు చేస్తున్నారు. నేటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా రాష్ట్రంలో ఎటు నుంచి ఎటైనా సరే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన ఆర్టీవీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.